ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. గుడ్లో ఏసరా రాజుగా లక్ష్మి 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 కలెక్టర్ గారు ఉన్నారా? కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, కలెక్టర్ గారు బయటికి రండి. కలెక్టర్ గారు, కలెక్టర్ గారు. తను ఊళ్ళో లేడు, క్యాంపుకి వెళ్ళాడు, రేపు వస్తాడు. కలెక్టర్ గారు మీ అబ్బాయి అమ్మ ఒకే కొడుక? కొంచెం జాగ్రత్తగా ఉండమనండి. మా వల్ల ఆయనకి ఏ హాని జరగకూడదుగా. నాకొకటి కావాలి. ఏమడిగినా ఇస్తావని చెప్పారు. అడగమంటావా? ఏం కావాలి? కాదనవుగా. ఏం కావాలి? నువ్వు దేవరాజును వదిలి రావాలి. నువ్వు మంచివాడివి, తోటి వాళ్ళ కోసం ఏమైనా చేస్తావు. కానీ ఆ దేవరాజుతో చేరి తప్పు చేస్తున్నావే. ఏమిటి అన్యాయం? కొట్లాటలు, గొడవలు, కూనీలు. అది అడగడానికి మీరెవరు? కలెక్టర్ గారు రాయబారం పంపించారా? నన్ను దేవరాజును విడదీయాలని చూస్తున్నారా? కుదరదని చెప్పండి. ఎందుకు దేవరాజుతో చేయగలిపావు? దేవరాజు నా స్నేహితుడు. రేపు నేను చస్తే నన్ను మూయడానికి కూడా ఉన్నాడు.
వాడు మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, కానీ నా స్నేహితుడు. ఎవరి కోసమో వాడిని నేను వదులుకోలేను. ఎవరొచ్చినా కూడానా? దేవుడు వచ్చినా సరే దేవాయే. నిన్ను కన్నవాళ్లే వస్తే, మీ అమ్మే వస్తే? ఏమిటి మీరనేది? ఏమిటి మీరనేది? మా అమ్మ? అవును. నాకమ్మ లేదు. ఉంది. మీకెలా తెలుసు? తెలుసు, కొంతకాలంగా తెలుసు. లేదు, నేను నమ్మను. ఉంది, ఇక్కడే, ఈ ఊళ్ళోనే ఉంది. ఈ ఊళ్ళోనా? ఎవరు ఎవరు ఎవరావిడ? ఎవరావిడ? అర్జునమ్మే, మీ అమ్మ. అర్జున్ కలెక్టర్. కలెక్టర్ గారు నా మీకెలా తెలుసు? ఖచ్చితంగా తెలుసు. ఎలా? నువ్వు పుట్టినప్పుడు నిన్ను పసుపు గుడ్డలో చుట్టి రైల్లో వదిలేసి నీకోసం ఈనాటికి అల్లాడుతున్నది ఆవిడ. ఆవిడే గుళ్ళ మీద పడి చూశానే. మీ ఇంట్లో నాతో పాటు మాట్లాడింది ఆమె. కాదు కాదు, నిజం కాదు. నీకో కుటుంబం ఉంది, నీకో అమ్మ ఉంది. లేదు, నీకో తమ్ముడున్నాడు. లేదు, తండ్రి స్థానంలో నేను. లేదు, లేదు, లేదు. ఈవిడ నామ కాదు, నన్ను విసిరి పారేసింది. ఆవిడికి నేను ఒక దరిద్రం, అసహ్యం. నన్ను విసిరి పారేసింది. నేనా కర్మన్నాను, నేనా ప్రాణం పోయమని అడిగాను. ఈవిడ నా అమ్మ కాదు. నన్ను కాలువలోంచి తీసింది ఆవిడే నా అమ్మ. నేను ఆకలితో చచ్చేటప్పుడు అన్నం పెట్టారే, వాళ్ళందరూ నా అమ్మలు. ఈవిడ నా అమ్మ కాదు. ఈవిడ కలెక్టర్ గారమ్మ. ఈవిడకు నాకు ఏ సంబంధం లేదు. ఆవిడెవరో నేనెవరో ఆవిడ చూడ్డానికి కూడా నాకు ఇష్టం లేదు. ఇందులో తన తప్పు లేదు, ఎవరో చేసిన పాపం. ఆవిడకప్పుడు 14 ఏళ్ల వయస్సు. ఏం చెయ్యాలో తెలియలేదు. నిన్ను ఉంచను లేకపోయింది, తుంచను లేకపోయింది. ఏ చల్లని తెల్లైనా పెంచకపోతుందా అని రైల్లో వదిలేసింది. కానీ ఆ రోజు నుంచి నీకోసం కంట తడిపెట్టని క్షణం లేదు. హృదయం నిండా ఆవేదన, నీకోసం ఆవేదన. ఆవిడికి తెలుసా? తెలియదు. తెలియకూడదు, తెలియకూడదు. ఇలాంటి కొడుకున్నాడని ఆవిడికి తెలియకూడదు. రక్తంతో తడిసిన చేతులు ఆవిడికి తెలియకూడదు. ప్రమాణం చేయండి. నేను ఇంతవరకు ఎవరిని చేసి అడిగింది లేదు. ప్రమాణం చేయండి.
ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు, నాకు ఏడుపు వస్తుంది. ఏడవద్దు, చెప్పమ్మా. మా అమ్మ నన్ను విసిరేసిందని చెప్పాను కదా. మా అమ్మ ఉంది, ఈ ఊళ్ళోనే ఉంది. ఎవరో తెలుసా? కలెక్టర్ గారు అమ్మే మా అమ్మ. కానీ ఆవిడ్ని నేను అమ్మ అని పిలవలేను. ఆవిడెవరు, నేనెవరు? చెప్పరా అని అంటే అన్నారు. లేదమ్మా, నా దురదృష్టం.